కుటుంబం ఈరోజు బజార్లో పడిందయ్యా. నా కుటుంబ బజార్లో ఫాలో అయితే చూసే వాళ్ళందరూ నవ్వుతున్నారయ్యా. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, ఏం బాగుపడ్డారు అంటున్నారయ్యా. నిన్ను అవమానపరుస్తున్నారయ్యా. తప్పు మాది, నా భర్తదయ్యా తప్పు. చెప్పిన మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా కాస్త స్థిరపడిన తర్వాత ఇష్టానుసారమైన జీవితం జీవించాడయ్యా. కానీ నేను చేసిన తప్పుకు నీ నామాన్ని దూషిస్తున్నారయ్యా. దయచేసి ఒకసారి నాకు ఎప్పుడులోంచి బయటపడే మార్గం చూపించాయని చెప్పేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆమెకు ఒక చిన్న సూచన చూపించాడంట. ఇలా హోటల్ పెట్టుకుని ఇలా చేసుకోమని చెప్పేసి అని. అయ్యా, ఇంతమంది పోటీ ప్రపంచంలో నేను హోటల్ పెట్టుకుని నా దగ్గరికి ఎవరు వస్తారయ్యా? నాకు ఇంట్లో వంట చేయడమే సరిగా చేత కదయ్యా. అలాంటిది నేను టిఫిన్ చేస్తే నచ్చకపోతే నా ముఖాన్ని మూసి పక్కకి వెళ్ళిపోతారయ్యా. ఒకడు పోయి 10 మందికి చెబుతాడయ్యా ఆ హోటల్లో టిఫినే బాగోదని. అప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా అన్నప్పుడు నీళ్ళను ద్రాక్షారసముగా మార్చిన వాడు నేను కదా. నీకు చేతనైన వంట నువ్వు చెయ్యి, దాన్ని అమృతంలాగా నేను చేస్తా. విశ్వాసం వచ్చింది. తనకు చేత కాని పని చేయటం ప్రారంభించింది. ఆ పని నమ్మకంగా ఒకే షాపు అద్దెకి తీసుకుని 7-8 సంవత్సరాలు అదే షాపులో హోటల్ కొనసాగించింది. అప్పులు మొత్తం తీరిపోయినాయండి. అప్పు తీరిపోయింది. తర్వాత స్థలం కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు చదివించుకుంటున్నారు, కాలేజీలో చదువుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆమె విశ్వాసము ఆ కుటుంబంలో భర్త చేసిన అప్పులు తీర్చడమే కాదు, ఈరోజు చక్కగా ఇల్లు కట్టుకోవడానికి, పిల్లలు చదివించుకోవడానికి ఎంత ఉపయోగపడిందో చూసారా? దేవుడు ఖచ్చితంగా ద్వారం తెరుస్తాడండి. దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవునికి లోబడితే, దేవునికి లోబడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా, ఒకరోజు కష్టాలు జ్ఞాపకం చేసుకుని ఒకరోజు సుఖాలు జ్ఞాపకం చేసుకుని అపనమ్మకస్తులుగా మనం ఉంటే దేవుడు కదులుతాడండి? దేవుడు కదులుతాడండి? ఆ సహోదరి జీవితంలో అంత అద్భుతం జరగడానికి కారణం ఆమె విశ్వాసమే. రోజు ప్రియ దేవుని బిడ్డారా, విశ్వాసం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. విశ్వాసం ద్వారా చాలా మేలు ఉన్నాయి. విశ్వాసం ద్వారా చెప్పాలంటే చాలా ఆత్మీయ మేలు ఉన్నాయి. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోండి, పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, అవిధేయులుగా ఉండొద్దు, ధనాపేక్షతో పరుగులెత్తొద్దు. ఒకరోజు ఒక తల్లితో చెప్తున్నాడు ప్రభు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. భయంకరమైన రోగం అండి. ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు, ఏ ఆస్తి కాపాడలేకపోయింది. తనకున్న యావదాస్తి మొత్తం అమ్మింది, హాస్పిటల్ పాలైపోయింది. కానీ ఆమె ప్రభుని తెలుసుకుంది. ప్రభువా, ఆస్తి పోయింది, అందం పోయింది, ఆప్తులు పోయారు, అన్నీ పోయినాయి, ఇక మిగిలిందల్లా విశ్వాసమే. ఇప్పుడు కలిగిందయ్యా నాకు విశ్వాసం. ఇప్పుడు దాకా నాకు విశ్వాసం కలగలేదయ్యా. ఇప్పుడు దాకా నిన్ను గురించి నేను తెలుసుకోలేదయ్యా. నువ్వెవరో నాకు తెలియదయ్యా, తెలుసుకోలేదు. ఇంతకాలం ఈ ఊరు తిరుగుతున్నావంట కానీ నువ్వెవరో నాకు తెలియదయ్యా. ఈరోజు తెలుసుకున్నాను. అనవసరంగా నా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను. ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నీ వస్త్రపచ్చగా ముట్టుకోవాలనుకుంటున్నానయ్యా, నువ్వు బాగు చెయ్యయ్యా అని ప్రభువు నందు విశ్వాసం వచ్చి వెళ్ళి వస్త్రపచ్చగా ముట్టుకుని బాగుపడిపోయిందండి. అన్యురాలు, ఒక అన్యురాలు, అదూరికి దేవుడి గురించి తెలియని వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, నీవు సమాధానం అనగానే వెళ్ళు. అంటే అంతకుముందు ఆమెకేం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకో తెలుసా? ఆమెకున్న శరీర సంబంధమైన రోగం కంటే మానసికమైన వేదన ఎక్కువైపోయింది. ఎందుకు తెలుసా? అంతకాలం తనను పొగిడి, అసలు నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడి, ఆమెను గౌరవించి ఆమెను ఆరాధించిన వాళ్ళు ఆమెను చూసి అసహించుకుంటుంటే బాధేసిందండి ఆమెకి. అప్పుడు చాలా ఆస్తి ఉంది ఆమెకి, చాలా ఐశ్వర్యం ఉంది, చాలా అందం ఉంది, చాలా అధికారం ఉంది. అధికారాన్ని బట్టి ఆమెను పొగిడారు, అందాన్ని బట్టి పొగిడారు, ఐశ్వర్యాన్ని బట్టి గౌరవించారు, ఆస్తిని బట్టి ఆమెను పల్లెకలో మోసారు. అలాంటి వారందరూ కూడా ఆమె చేతుల మీద ఎంతో మంది అన్నం తిన్నారు, వస్త్రాలు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆమె స్థితిని బట్టి ఆమెను అసహించుకొని దేహం కడిపెట్టు వస్తాం ఎలా దూరం అని అసహించుకున్నట్టే అది ఎక్కువ బాధేసినట్టండి. అనుకున్న రోగం కంటే కొన్నిసార్లు చూడండి, ఇంట్లో ఉన్న సమస్యల కంటే పక్కన ఉన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ఇంట్లో భార్య భర్తల మధ్య ఏదో చిన్న గొడవ అయింది, ఏదో చిన్న సమస్య వచ్చింది. సరే దాన్ని నెట్టుకొని పోదాం అంటే పక్కన వాళ్ళు మాటలు ఎక్కువ అయితే, పక్కన వాళ్ళ మాటలు పదే పదే పొగపొడిచి పొడుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాలతో కూడా నెమ్మది లేదు, సమాధానం. నాకు ఎంత రోగం వచ్చింది, రోగం ఏదో వచ్చింది, ఈ రోగంతో ఒక బాధపడుతుంటే ఈ పక్కన వాళ్ళ మాటలేంది, నన్ను అసహించుకోవడం. ఒకప్పుడు ఆయన నీళ్ళు ఇచ్చే, ఒకప్పుడు నేను పాలు ఇచ్చే, ఒకప్పుడు అన్నం పెట్టే, ఒకప్పుడు బాధలో అంటే వాళ్ళ బాధలు తీర్చాను, ఒకప్పుడు నన్ను పల్లకిలో మోసారు, నన్ను గౌరవించారు, నన్ను పొగిడారు, ఇంత చేశారు, ఈ రోజు నన్ను ద్వేషిస్తున్నారు, అసహించుకున్నారని చెప్పేసి అని అవి తలుచుకుని బాధపడింది. నెమ్మది లేదు మనసుకి. ఎందుకయ్యా ఈ బ్రతుకు, నాకు చనిపోతే బాగున్నా అనిపించింది. అందుకే ఎప్పుడైతే ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు స్వస్థత కలిగింది. రెండోది సమాధానం.